ఇలా ఉన్న సైజు ఒకవేళ ఇలా అయిపోతే చూడండి వ్యూవర్స్ డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఇది థిక్‌నెస్ ఉంటుందో, ఎప్పుడైతే దీని గట్టితనం అంటే బ్లడ్ సప్లై మంచిగా ఉంటుంది, అంగం గట్టిగా ఉంటుంది. ఇదేంటంటే కొంచెం సన్నగా అయిపోతుంది అంతా అది ఉండదు. ఇది మీకు జస్ట్ ఒక అవగాహన రావడానికి నేను చూపిస్తుంటాను. ఏంటంటే చాలామందికి మనము అనాటమీ, ఫిజియాలజీ అది ఇది చెప్పలేము. దానివలన వాళ్ళకి ఏం అర్థం కాదు. ఏంటంటే చిన్న విషయం ఏంటంటే మీకు అంగానికి బ్లడ్ సప్లై మంచిగా వెళ్ళట్లేదు. అయితే మీరు చూస్తూ మీకు అసలు తెలీదు మీ అంగం సైజు ఇలా ఉంది. మెల్లిగా అవుతూ ఎప్పుడైతే చాలా చిన్నగా అవుతుందో అప్పుడు మీరు గమనిస్తారు. అరే! రియల్లీ నాది ఫస్ట్ అలా ఉండే ఇప్పుడు ఇలా అయిపోయింది. అలాగే ఏంటంటే అంగం అమ్మాయిలు కూడా చూస్తారు. ఓపెన్ అవ్వగానే చూస్తారు. ఒకవేళ మంచిగా లావుగా, దృఢంగా, గట్టిగా ఉంటే వాళ్ళు చూసి అట్రాక్ట్ అయిపోతారు. అక్కడే మూడొచ్చేస్తుంది. అక్కడే వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు. మరీ అట్లా చిన్నగా ఇలా అయిపోతుంది అంటే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ రాదు. అది కామన్. యాక్ట్ చేయొచ్చు. ఓకే. నో ప్రాబ్లమ్ అన్నట్టు. ఓకే అని చాలామంది బ్రతికేయచ్చు అలాగే. కానీ ఏంటంటే మీరు మీ సైజు ఎలాగైనా రీగెయిన్ చేసుకోండి. ఆయిల్ స్పెషల్ ఉంటుంది ఇది పెట్టడానికి. ఇలాంటి అంగానికి ఇట్లా వేసి లైట్ ర్యాపిడ్ చేయాలి ఈ ఆయిల్. చేస్తే మళ్ళీ మెల్లిమెల్లిగా ఇలా రీగెయిన్ అవుతుంది. కానీ ఉట్టి ఆయిలే కాదు, దాంతోపాటు హల్వా, ఈ క్యాప్సూల్స్, ఈ టాబ్లెట్స్ వాడాలి.